ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా కస్టమర్ దగ్గర తీసుకెళ్దాము అని అంటే ఆ ఎకో సిస్టమ్ అనేది లేదు. ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలి. ఫార్మర్స్ ని కస్టమర్స్ ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తే మనం ఇక్కడ నుంచి వాళ్ళకి డైరెక్ట్ గా డెలివరీ చేయాలి. ఆ డెలివరీ సిస్టమ్ అనే దాన్ని మనం క్రియేట్ చేయాలి. మేము స్టార్ట్అప్ పెట్టినప్పుడు ఒకటే ఒక ఆలోచన ఉండేది, ఫార్మర్ పండించిన ఏ ప్రొడ్యూస్ కూడా వేస్ట్ అవ్వకూడదు అండ్ ఫార్మర్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది రావాలి. దానితో పాటు కస్టమర్ కి ఆన్ టైమ్ లోని క్వాలిటీ ఫార్మ్ ప్రొడ్యూస్ అనేది డెలివరీ కావాలి. మేము స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేసాం. 2 సంవత్సరాల తర్వాత మేము నోటీస్ చేసింది ఏంటి అని అంటే ఫార్మ్ వేస్టేజ్. ఇండియాలో ఫార్మ్ వేస్టేజ్ ఎంత జరుగుతుంది అని అంటే టన్నుల్లో జరుగుతుంది. ఫార్మర్ ఏదైతే ప్రొడ్యూస్ చేసాడో వెజిటేబుల్స్ అవనియండి, ఫ్రూట్స్ అవనియండి, లీఫీ వెజిటేబుల్స్ అవనియండి, ఇంకా రిమైనింగ్ ఏదైనా ఫార్మ్ ప్రొడక్ట్స్ ఏవైనా కానివ్వండి, అది ఫార్మర్ దగ్గర నుంచి హోల్సేలర్ దగ్గర కానీ డీలర్ దగ్గర కానీ వచ్చేటప్పటికి వేస్ట్ అయిపోద్ది ట్రాన్స్పోర్ట్ లో. మళ్ళీ హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకాస్త వేస్టేజ్ ఉంటుంది. ఇక్కడ అల్టిమేట్ గా సఫర్ అవుతుంది ఎవరు? మళ్ళీ కస్టమర్. క్వాలిటీ రాదు, ప్రైస్ పెరిగిపోతుంది.